లలితా సహస్రనామంలోని ఏ నామాన్ని జపించడం వలన మీ ఇంట్లో సంపద వృద్ధి అవుతుందో మీకు తెలుసా? ఎందుకు లలితా సహస్రనామంలోని సంపత్కరి సమారూఢ అనే నామాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే నామంగా చెబుతారో మీకు తెలుసా? ఈ నామాన్ని అర్థం తెలుసుకొని జపించడం వలన కలిగే ప్రయోజనాలేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లలితా సహస్రనామం అనేది అమ్మవారి యొక్క 1000 దివ్య నామాల సమాహారం. ప్రతి నామంలో కూడా గొప్ప తత్వము, శక్తి దాగి ఉంటుంది. భక్తితో జపిస్తే జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాంటి శక్తివంతమైన నామమే సంపత్కరి సమారూఢ అనే నామం. ఈ నామాన్ని ఎలా పఠించాలి అంటే, ఓం సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవితాయే నమః. ఓం సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవితాయే నమః. ఓం సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవితాయే నమః అని పఠించాలి. ఈ నామంలోని అర్థము చాలా గొప్పది. సంపత్కరి సమారూఢ అంటే సంపదలను ప్రసాదించే దేవి అని అర్థం. సంపదలకు ప్రతీక అయిన గజంపై అధిష్ఠించి ఉన్న దేవి అని అర్థం. సింధూర వ్రజ సేవిత అంటే అనేక ఏనుగుల సమూహం ఆమెను సేవిస్తూ ఉంటుంది అని అర్థం. అంటే అమ్మవారు మహా ఐశ్వర్యంతో, శక్తితో కూడి రాజరాజేశ్వరీ దేవిగా ఉన్నారని అర్థం. ఈ నామాన్ని చదవడం వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఈ నామాన్ని చదవడం వలన ధన సంపత్తి పెరుగుతుంది. ఈ నామాన్ని ఎవరైతే ప్రతిరోజు జపిస్తూ ఉంటారో వారి ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. అలానే వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కూడా కలుగుతుంది. వ్యాపారంలో, ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురవుతూ ఉండేవారు ఈ నామాన్ని ప్రతినిత్యము జపించడం వలన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నామాన్ని ప్రతినిత్యము జపించడం వలన కొత్త అవకాశాలు కలుగుతాయి. అంటే జీవితంలో మంచి అవకాశాలు, అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, అలానే ఉద్యోగంలో మార్పు కోసం వేసి చూసేవారు, అలానే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కొత్త అవకాశాలు కలుగుతాయి. ఈ నామాన్ని ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత అమ్మవారి ఫోటో ముందు దీపారాధన చేసి అమ్మవారికి భక్తిగా మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని నేను పైన చెప్పినట్లుగా ఓం సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవితాయే నమః అని మంత్రాన్ని 11 సార్లు కానీ, లేదా 21 సార్లు కానీ, లేదా 108 సార్లు కానీ పఠించండి. ఇలా ప్రతిరోజు చేయడం వలన అమ్మ కృపతోటి శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ కూడా త్వరగా అమ్మవారి కరుణ కలిగి అన్నింటా విజయం కలగాలని ఆశిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.